సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. పైసా పైసా కూడబెట్టి బ్యాంకు నుంచి రుణం తీసుకుని మరి ఇంటిని కొనుగోలు చేస్తారు. మరి అలాంటప్పుడు మనం ఇంటి కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయికి తగిన ప్రతిఫలం దక్కాలి. అందుకే ఇంటిని కొనుగోలు చేసే విషయంలో చాలా అంశాలను పరిగణలోకి తీసుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. అందులో ప్రధానంగా అపార్ట్మెంట్ కొనుగోలు చేసే సమయంలో లోడింగ్ ఫ్యాక్టర్ను చూడాలని చెబుతారు. ఇంతకీ ఏంటి లోడింగ్ ఫ్యాక్టర్? ఎలా తెలుసుకోవాలి? ఇంటిని కొనుగోలు చేయాలంటే ఎన్నో అనుమానాలు, సందేహాలు. మరీ ముఖ్యంగా ఇంటి వైశల్యాల విషయంలో కొనుగోలుదారులు ఎక్కువగా అయోమయానికి గురవుతూ ఉంటారు. అందులోనూ కార్పెట్ ఏరియా, బిల్డప్ ఏరియా, సూపర్ బిల్డప్ ఏరియా అని రకరకాల పేర్లు వినిపిస్తూ ఉంటాయి. మీరు ఇంట్లో కార్పెట్ పరుచుకోగలిగే నికర స్థలాన్ని కార్పెట్ ఏరియా అంటారు. అంటే 4 గోడల లోపల మీకు లభించే అసలు ఖాళీ ప్రదేశమే అన్నమాట. దీనిలోనే మీరు ఫర్నిచర్ సర్దుకుని నివసిస్తారు. రెరా నిబంధనల ప్రకారం బిల్డర్లు ఖచ్చితంగా కార్పెట్ ఏరియాను ప్రకటించి దాని ప్రతిపదికనే ఇంటి ధరను నిర్ణయిస్తారు. కానీ చాలా ప్రాజెక్టుల్లో ఇంటిని అమ్మే సమయంలో మనకు సూపర్ బిల్డప్ ఏరియా గురించి మాత్రమే చెప్తారు. కార్పెట్ ఏరియాతో పాటు గోడల మందం, బాల్కనీలు, వరండా వంటి వ్యక్తిగత ప్రదేశాలే కాకుండా లిఫ్ట్లు, మెట్లు, కారిడార్లు, క్లబ్ హౌస్, ఇతర కామన్ ఏరియాల వాటాను కూడా కలిపి లెక్క పెడతారు. ఉదాహరణకు మీరు 1500 చదరపు అడుగుల సూపర్ బిల్డప్ ఏరియా ఉన్న ఫ్లాట్ కొంటే మీకు చేతికి వచ్చే కార్పెట్ ఏరియా కేవలం 1000 నుండి 1100 చదరపు అడుగులు మాత్రమే ఉండవచ్చు. ఈ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని లోడింగ్ ఫ్యాక్టర్ అని పిలుస్తారు. ఇంటి కొనుగోలుదారులు మోసపోకుండా ఉండాలంటే బ్రోచర్ చూడగానే లోడింగ్ ఎంత ఉందో బిల్డర్ను అడగాలి. ప్రస్తుతం హైదరాబాద్ లో నిర్మిస్తున్న నివాస ప్రాజెక్టులో సాధారణంగా ఇది 25 నుండి 35% వరకు ఉంటుంది. ఒకవేళ లోడింగ్ ఎక్కువగా ఉంటే మీరు కామన్ ఏరియాల కోసం ఎక్కువ డబ్బు చెల్లిస్తున్నారని, మీకు వచ్చే నివాస స్థలం తక్కువని అర్థం చేసుకోవాలి. ఫ్లాట్ కొనే ముందు ఫ్లోర్ ప్లాన్ జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రతి గది కొలతలు అడుగులలో ఉంటాయి. వాటిని కూడితే వచ్చేదే అసలు కార్పెట్ ఏరియా. ఇంటి ధరను పోల్చి చూసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఒక బిల్డర్ చదరపు అడుగుకు 5000 అని చెప్పి సూపర్ బిల్డప్ ఏరియాపై లెక్కించవచ్చు. మరొక బిల్డర్ చదరపు అడుగుకు 7000 అని చెప్పి కార్పెట్ ఏరియాపై లెక్కించవచ్చు. అటువంటప్పుడు కేవలం రేటు తక్కువగా ఉందని మొదటి ఆప్షన్ కు వెళ్ళకూడదు. మొత్తం ధరను మీకు లభించే నికర కార్పెట్ ఏరియాతో భాగించి చూస్తే మీరు ఒక చదరపు అడుగు నివాస స్థలానికి ఎంత చెల్లిస్తున్నారో స్పష్టమైన అవగాహన వస్తుంది. అందుకని అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనే ముందు లోడింగ్ ఫ్యాక్టర్ను చూసాకే నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.